దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. బాగున్నారని, దేవునిలో వర్ధిల్లుచున్నారని, మీరందరూ కూడా ఫలించేవారుగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. క్రీస్తులో ఫలించుట, క్రీస్తులో వర్ధిల్లుట, మరి అది కుటుంబానికి, జీవితాలకి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రియ సహోదరుడా, ఈ ఉదయమననే మరొక పర్యాయము వాక్యం ద్వారా మేము ముందుకు వస్తూ ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట ఇలా రాయబడి ఉంది: పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడి. పాదములకు సమాధాన సువార్త అనేటువంటి సిద్ధ మనస్సును జోడుగా తొడుగుకొని నిలవబడి. అంటే మీ పాదములకు మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు చెప్పులు, షూస్ లాంటివి ధరిస్తూ ఉంటారు. అవి అలంకరణగానే కాదు, కానీ రక్షణగాను, సంరక్షణగాను ఉంటాయి. ఇంకా నలుగురిలో నువ్వు నిలబడినప్పుడు నీకు ఒక హుందాతనాన్ని ఇస్తూ ఉంటాయి. చెప్పులు లేకుండా ఉన్నవారు, లేకుంటే చెప్పులు ధరించిన వారు ఒక భేద స్థితిని లేదా లేమి స్థితిని కలిగి ఉన్నారనేటువంటి అంచనా ఎదుటి వారిలో కలుగుతూ ఉంటారు. చెప్పులు లేకుండా వచ్చేసాడు అంటే దాని అర్థం ఏమిటంటే వాడికి చెప్పులు కూడా కొనుక్కునే స్తోమత లేదు అన్నట్టుగా ఒక చులకన లేదంటే తక్కువ భావం ఏర్పరచబడుతూ ఉంటారు. అందుకని ఎవరికి వారు పేదవారైనా ధనికులైనా వారికి స్తోమతను బట్టి ఆ చెప్పులను కొనుక్కొని ఖచ్చితంగా వారు వెళ్ళినప్పుడు దాన్ని ధరించుకుంటూ ఉంటారు. ఎందుకంటే అది అలంకరణే కాదు, రక్షణే కాదు, అది గౌరవాన్ని, మర్యాదను కూడా నీకు ఇస్తూ ఉంటుంది. ప్రియ సహోదరుడా, మరి ఉదయముననే నేను నీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, మరి నీ పాదములకు సమాధాన సువార్త అనేటువంటి సిద్ధ మనసుతో కూడినటువంటి జోడి తొడుక్కుని నువ్వు నిలబడాలి. ఉదయముననే నువ్వు నిలబడే క్రమంలో, నీవు పడగల నుంచి లేచి నిలబడే క్రమంలో కానీ, మరి నువ్వు నిద్రలో నుంచి లేచి నిలబడే క్రమంలో కానీ, నీవు నిలబడి మరి పని చేయడానికి నీ రోజును ప్రారంభించే సమయంలో కానీ, ఏ సమయం అయినప్పటికీ కూడా నువ్వు నిలబడవలసినటువంటి సమయం వస్తూ ఉంటుంది. ఈ నిలబడే క్రమంలో నువ్వు తొడుక్కోవలసినటువంటి జోడులు లేదా చెప్పులు, లేకుంటే ఆ షూస్ ఏమై ఉండాలంటే సమాధాన సువార్త అనేటువంటి సిద్ధ మనస్సుతో తయారు చేయబడినటువంటి జోడు లేదా చెప్పులు లేదా షూస్ నువ్వు ధరించుకోవాలి. అర్థమవుతుందండి? అలాగా ధరించుకుంటే అది నీకు అలంకరణగా ఉండడమే కాదు, అది నీకు రక్షణగా ఉండడమే కాదు, అది నీ పాదములకు అందాన్ని తీసుకురావడమే కాదు, నిన్ను ఎంతో ఉన్నతమైన స్థితిలోనికి, ఎంతో ఎత్తైనటువంటి కొండ మీదకి నిన్ను నడిపిస్తుంది. ప్రియ సహోదరుడా, ఈ సమాధాన సువార్త అనేటువంటి సమాధాన సువార్త అనేటువంటి జోడిని నువ్వు తొడుక్కోవాలి. తొడుక్కుని నువ్వు నిలబడాలి. నీ రోజును ప్రారంభించేటప్పుడు నిన్నటి దినాన్న ఏదైనా అశాంతితో నీ రోజు ముగిసిందా? నీ భార్యతో గొడవలతో ముగిసిందా? నీ బిడ్డలతో గొడవలతో ముగిసిందా? లేకుంటే నీ యొక్క కొలీగ్స్తో ఏమైనా గొడవలతో ముగిసిందా? లేకుంటే నీ యజమానులతో ఏదైనా గొడవలతో ముగిసిందా? ఇలాంటి అశాంతికరమైన, సమాధానం లేనటువంటి స్థితితో గత దినం ఉంటే గనక ఈ రోజున నీవు దాన్ని కొట్టివేస్తూ సమాధాన పడడానికి నువ్వు ఆలోచన చేయాలి. అంతేకాదు, వారితో నువ్వు సమాధానపడి ఆ విభేదము లేదా ఆ విరోధము లేదా శత్రుత్వము అనేది ఎంత మాత్రం కూడా కొనసాగకుండా దానిని ఆపు చేయాలంటే నువ్వు సమాధాన సువార్త అనేటువంటి జోడిని తొడుక్కుని సమాధాన పడడం అనేది నేర్చుకోవాలి. ఇది
నువ్వు ప్రకటించే సువార్త, నువ్వు ఎవరితో విభేదించావో వారికి నువ్వు సువార్త ప్రకటిస్తున్నావు ప్రియ సహోదరుడా. నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, నేను తగ్గేదేమిటి అనుకోవచ్చు, లేకపోతే వాడు నన్ను సులకరంగా చూస్తాడేమో అని అనుకోవచ్చు, లేకుంటే నన్ను తక్కువ చేస్తాడేమో, వాడు తప్పు లేదు కాబట్టి, వాడు తప్పు ఉంది కాబట్టి వాడు వచ్చి సమాధాన పడుతున్నాడు అని అనుకుంటాడని నువ్వు అనుకోవచ్చు. అయితే ఇవన్నీ ఆలోచనలే కానీ దాని గురించి ఆలోచన చేయకు. దేవుని యొక్క చిత్తమునకు అంగీకారమైన ఆలోచన చేయి. ఏమిటి అంగీకారమైన ఆలోచన? నువ్వు సమాధాన పడుటే. అయ్యా, నువ్వు కోప్పడడం పెద్ద విషయం కాదు, లేదా ఎదుటివాడిని కొట్టడం కూడా పెద్ద విషయం కాదు, జగడమాడడం అంతకన్నా పెద్ద విషయం కాదు. ఎందుకంటే మరి మూర్ఖుడికి త్వరగా ఆ జగడమాడేటువంటి స్వభావం ఉంటుంది. ప్రియ సహోదరుడా, జగడమాడడం కూడా పెద్ద విషయం కాదు. కానీ ఎవరైతే సమాధాన పడడానికి ముందుకు వస్తారో అది చాలా గొప్ప విషయం, చాలా గొప్ప సంగతి, చాలా మరి ధైర్యంతో చేసేటువంటి పని అది. దాన్ని మనము ఖచ్చితంగా మెచ్చుకుని తీరాలి. ఎంతటి శత్రువైనా, ఎంతటి విరోధైనా నీకున్నటువంటి ఆలోచనలు బట్టి నువ్వు సమాధాన పడడానికి వెనకాడుగేస్తావేమో, కానీ నిజానికి నువ్వు సమాధాన పడడానికి ముందుకు వస్తే ఎంతటి శత్రువైనా నీకు సలాం చేసి గులాం అంటాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఖచ్చితంగా సలాం చేస్తాడు. ఖచ్చితంగా తనలో ఉన్నటువంటి కోపము, ఉద్రేకములు అన్నిటినీ కూడా మరి విడిచిపెడతాడు. వాడు సమాధాన పడినప్పుడు నేను ఎందుకు ఈ కోపాన్ని కలిగి ఉండాలని తను కూడా తన కోపాన్ని విడిచిపెడతాడు. ప్రియ సహోదరుడా, ఇలాంటి సమాధానమును నువ్వు కలిగి ఉంటే అదే నీ శత్రువు ఎదుట నువ్వు ప్రకటించేటటువంటి సువార్త, నీ విరోధి ఎదుట నువ్వు ప్రకటించేటువంటి సువార్త, నీ మరి ఎవరైతే నీతో గొడవాడారో వారికి నువ్వు ప్రకటించేటటువంటి సువార్త, ఇది క్రీస్తులో మాత్రమే సాధ్యమని నువ్వు ప్రకటించే సువార్త. ఇది నువ్వు ప్రతి ఉదయమున నీ పాదములకు తొడుగుకుని మరి నీ పనులు ప్రారంభించు, నీ రోజు ప్రారంభించు. నీ పాదములను సుందర పాదముల వలె ఆయన చేసి నిలబెడతాడు. నీ జీవితాన్ని సుందర జీవితంగా చేసి ఆయన ఆశీర్వదిస్తాడు. మరి ఈ ప్రయత్నము ఈ రోజు నుండి ప్రారంభిద్దామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగలిగిన దేవా, మాకు ఇచ్చినటువంటి ఉదయకాల మాటలను బట్టి మీకు వందనాలు. సమాధానమైనటువంటి సువార్త, సమాధాన సువార్త మేము ప్రకటించేవారుగా ఉండాలి. మా యొక్క సమాధానము ఎదుటి వారికి, శత్రువైనా, విరోధి అయినా, మమ్మల్ని విభేదించేవారైనా, అవమానించేవారికైనా అయ్యా అది సువార్తగా ఉండాలి. అలాంటి సువార్త అనేటువంటి జోడిని మేము మా పాదములకు తొడుగుకుని నిలవబడి నాయనా మరి ప్రతి చోట నీ సువార్తను ప్రకటించే వారంగా ఉండాలి. ఇదిగో ప్రభు, ఇది క్రీస్తు నువ్వు వెంబడించే వారికి మాత్రమే సాధ్యమని ప్రతి ఒక్కరూ గ్రహించగలగాలి. అదే మా క్రియల ద్వారా మేము ప్రకటించే సువార్త, మా యొక్క ప్రవర్తన బట్టి మేము ప్రకటించే సువార్త. అటువంటి సువార్త ప్రతి ఒక్కరూ కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. జీవితాల్ని సంతోషంగా, ఆనందంగా మలుచుకోవడానికి సహాయం దయచేయండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకునమని నా ప్రభును, ప్రియరక్షకుడిని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.